దళితులని దాడి చేస్తే దాన్ని చూసి చెల్లించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి పోరాటంగా మహత్చెరు పోరాటం తాగునీటి పోరాటం. తర్వాత కాలారాం టెంపుల్ అంటే గుడిలోకి ప్రవేశం లేదు, రాముని గుడిలోకి మిమ్మల్ని రానియమ్మని దళితుల మీద దాడి చేస్తే తర్వాత కాలారాం టెంపుల్ మూమెంట్ చేస్తూ ఎన్నో పుస్తకాలు, ఎన్నో మీటింగులు, ఈ విధంగా మన సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి క్రమంలో మిత్రులారా, చివరిగా నేను కొన్ని మాటలే చెప్తాను మీకు. బాబాసాహెబ్ అంబేద్కర్ని 1930 నాడు ఈ దేశంలో బ్రిటిష్లు మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాలని నిర్ణయించుకున్నారు. నిజంగా చెప్తున్నాను, బ్రిటిషర్లు ఈ దేశానికి ఆల్రెడీ స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోవాలనేటువంటి క్రమంలో ఈడ ఎవరి పోరాటం కోసం వాళ్ళు తలొక్కలేదు, ఎవరి పోరాటాలు విని వాళ్ళు స్వతంత్రం ఇవ్వలేదు. ఇది తప్పు. మీరు చరిత్ర చూడండి. వాళ్ళు అసలు బ్రిటిషర్స్ ఈ దేశంలో ఇంకా 200 ఏళ్ళు పరిపాలించాలని పూలే కోరుకున్నాడు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా బ్రిటిషర్లు చాలా సహాయం చేసినారు. చదువులోను, ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్లోను. ఆయన పార్లమెంటు ఈ రాజ్యాంగ పరిధి లేకపోవడానికి కూడా బ్రిటిషర్సే సహాయ సహకారాలు అందించారు. కాబట్టి బ్రిటిషర్లు రావడంతోనే అట్టడుగులో ఉన్నటువంటి ఈ కులాలకు మేలు జరిగింది. చదువు కానీ, వైద్యం కానీ, అన్ని రంగాల్లో మనకు కేవలం బ్రిటిషర్స్ ఈ దేశంలోకి రావడం తర్వాత, మిషనరీ వ్యవస్థ వచ్చిన తర్వాతనే ఈరోజు మనకు అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కనపడింది. కాబట్టి మిత్రులారా, ఆ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో రౌండ్ టేబుల్ సమావేశానికి అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజు చెప్పినట్టు ఇందాక ముస్లిం లీగ్ నుంచి జిన్నా వెళ్ళాడు, దళితుల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్ళాడు, తర్వాత పటేల్ మిగతా వాళ్ళు ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ వెళ్ళాడు. గాంధీ ఒక లెటర్ రాస్తాడు, మీరు ఏం లేదు అన్కండిషనల్గా మా దేశాన్ని మాకు ఇచ్చేసి వెళ్ళిపోండి, మేము పరిపాలించుకుంటాం, మాకు ఆ విధానాలు తెలుసని లేఖ రాస్తాడు. వాళ్ళు ఇచ్చిపోతారులే అని అనుకుంటారు. రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశంలో ఉన్నటువంటి ఈ స్థితిగతులని అక్కడ ప్రజెంట్ చేస్తాడు. నిజంగా మీరు మాకు భారతదేశంలో స్వతంత్రం అనేది ఇస్తే తెల్ల దొరలు పోయి నల్ల దొరలు మమ్మల్ని పరిపాలిస్తారు, మా దేశంలో మాకు హక్కులు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు, కనీసం తాగునీటి కూడా పరిస్థితి మాకు అధ్వానంగా ఉంది. కాబట్టి మాకు కొన్ని హక్కులు ఇవ్వాలా, కొన్ని పరిధి మాకు ఇస్తే మేము దాని ద్వారా మా ఎగ్జిస్టింగ్ మేము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మన దేశంలో ఉన్న దళితుల స్థితిగతులని ఆయన చెప్పడం వలన అక్కడ ఉన్నటువంటి మీడియా నిజంగా భారతదేశంలో దళితులు పశువుల కన్నా జంతువుల కన్నా హీనంగా జీవిస్తున్నారా అనేటువంటి టైటిల్ రాయడంతో ప్రపంచము ఒక్కసారి అట్లా చూసింది మన స్థితిగతులను. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిక మేరకు ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిషర్స్ సైమన్ కమిషన్ను ఒకటి వేస్తే, సైమన్ కమిషన్ని ఈ దేశానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు గో బ్యాక్ సైమన్, నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఒకవేళ నువ్వు వస్తే నా గుండెల్లో నీ తూటాలతో చీల్చుకుంటూ నువ్వు పోవాలని. కానీ ఈ విద్యా వ్యవస్థ, ఈ పుస్తకాలు మనకు చిన్నప్పుడు ఏం నేర్పించినాయంటే ఇట్లా గుండె చీల్చినాడు మన కోసము బ్రిటిషర్లకు అడ్డంగా చూసినాడు. కానీ ఆ గుండె చీల్చింది మన కోసం కాదు, అగ్ర వర్ణాల ఆధిపత్యాల కోసం తప్ప మన కోసం కాదు. సైమన్ కమిషన్ ఈ దేశానికి రావడం, మన దేశంలో ఉన్నటువంటి దళితులు తినడానికి తిండి లేక ఎన్నో హక్కులకు నిరాకరించబడి ఊరికి బయట కనీసం బట్టలకు కూడా నోచుకొని దుస్థితిలో ఈ దేశంలో దళితులు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది నిజమైన కోరిక, నిజమైన డిమాండ్ అని ఆ రోజు సైమన్ కమిషన్ ఇవ్వడంతో మనకు హక్కులు రావడం జరిగింది మిత్రులారా. తర్వాత రెండో ఓటు పద్ధతి, భారత రాజ్యాంగంలో మనకు సమాన హక్కులు, అన్ని హక్కులు కావాలని ఏదైతే కనపరిచారో ఈరోజు హక్కుల విషయము నిక్కచ్చిగా మనకు ఒకే ఒక హక్కు కొనసాగించబడుతుంది, అదే ఓటు హక్కు. ఎందుకంటే ఈరోజు డబ్బు కొంతమంది చేతిలో ఉంది, కొంతమంది వ్యాపారాలు కొంతమంది చేతిలో ఉన్నాయి, అందరి చేతిలో లేదు. అదేవిధంగా కేవలం ఒక ఓటు హక్కు మాత్రమే, ఆల్ ఆర్ ఈక్వల్. అంటే మన సాధారణమైన మన అక్క, మన అమ్మ, మనం వేసిన ఒకే ఓటు, మోడీ, సోనియా గాంధీ ఎవరు వేసినా ఒకే విలువ, ఒకే ఓటు. కేవలం ఈరోజు మనం ఒక్క ఓటు ఎంజాయ్ చేస్తున్నామంటే మిత్రులారా, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు బ్రిటిషర్తో ఒప్పించి మనకు 2 ఓట్ల పద్ధతి తీసుకొస్తాడు మిత్రులారా. అది జనరల్ క్యాండిడేట్కి ఒక ఓటు, మన సపరేట్ సెలక్షన్గా మన దళితుల నుంచి ఒకరికి వేసుకునేటువంటి ఒక ఓటు. ఈ ఓటుని బ్రిటిషర్స్ ఆమోదిస్తారని ఇక్కడ ఇండియాలో అది తెలుసుకున్న గాంధీ నెరవాడ జైల్లో అంతకుముందు ఎన్నడూ కూడా నిరాహార దీక్ష చేయని గాంధీ మొట్టమొదటిసారిగా దాన్ని వ్యతిరేకిస్తూ దళితులకు ఇచ్చినటువంటి ఆ ఓటు, డ్యూయల్ ఓటు విధానాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. అసలు బ్రిటిషర్స్ దీంట్లో ఏలు పెట్టడానికే వీల్లేదు, మీరు అన్కండిషనల్గా వెళ్ళిపోవాలంటే వాడు తీసుకునేదానికి ఆ రోజున బ్రిటిషర్లు తీసుకుపోయి ఆ నెరవాడ జైల్లో పెడితే, నెరవాడ జైల్లో ఆమర నిరాహార దీక్ష కూర్చుంటే మిత్రులారా, అక్కడ గాంధీ చనిపోతే ఆ రోజునటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, ఈ హిందూ వ్యవస్థలంతా
బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటి మీదకి దాడి చేయడం జరిగింది మిత్రులారా. ముంబై, పూనా లాంటి ప్రాంతాల్లో దళిత వాడల్లో దళిత గుడిసెల్ని తగలబెట్టేసినారు మిత్రులారా. వాళ్ళు ఒకటే ఛాలెంజ్ వదిలినారు, మిస్టర్ అంబేద్కర్ నువ్వు నిజంగా ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక ఎవరి కోసం నువ్వు పోరాడుతున్నావో ఆ కోరికను మేము జరగనీయం. ఈ దళితుల కోసం నువ్వు ఏదైతే రావాలని కోరుకుంటున్నావో అది రానివ్వం. అవసరమైతే ఇట్లే మీ దళితులను ఎంతమందినైనా చంపడానికి మేము సిద్ధపడతాం, కానీ మీకు ఈ హక్కులు రానియం. ఒకవేళ గాంధీ గాన చనిపోతే నిన్ను ఇట్లే చంపేస్తాము అని బాబాసాహెబ్ అంబేద్కర్ని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి బెదిరించడం జరిగింది ద్వారా. బాబాసాహెబ్ అంబేద్కర్ అయినా కూడా భయపడడం. చివరికి ఇదే గాంధీ వాళ్ళ భార్య కస్తూరిబా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటికి వెళ్ళి, అయ్యా నా భర్త ఆడ చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఈ దేశంలో భర్త లేని స్త్రీని ఎంత ఘోరంగా చూస్తారో ఈ హిందూ వ్యవస్థలో మీకు తెలుసు, కాబట్టి ఆ గాంధీని బతికించే ఏదైనా ఉందంటే కేవలం అది మీ చేతిలోనే ఉంది, దయచేసి నాకు ప్రతిభిక్ష పెట్టు అని అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటికి వెళ్ళి అదే కస్తూరిబా గాంధీ వేడుకోవడం జరుగుతుంది మిత్రులారా. వేడుకొని జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ తనగా ఏడ్చుకుంటూ తనగా ఎంతో ఇదిగా కులిపోయి ఎంతో మానసిక క్షోభకు గురై, ఎందుకంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక పక్క మన సమాజం కూడా అర్థం చేసుకోలేదు, ఆయనకు అండగా నిలబడలేదు కొంతమంది తప్ప. ఇలాంటి సిచ్యువేషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడి నుంచి ఆయన పూణేకి వెళ్ళేటువంటి క్రమంలో ఒక చిన్న రైల్వే స్టేషన్లో ఒక చిన్న సంఘటన జరుగుతుంది మిత్రులారా. నేను ఈ మధ్యకాలం చదివాను అనేది, అక్కడ ఉన్నటువంటి రైలుని ఎక్కడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక పంజాబ్ మహర్ ఒక స్టేషన్ మాస్టరు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆపుతాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నువ్వు ఈ ట్రైన్ ఎక్కితే నేను ఈ ట్రైన్ కింద నా తల పెట్టి చచ్చిపోతా, నువ్వు ట్రైన్ ఎక్కడానికి వీలే లేదు, ఎందుకంటే నువ్వు వెళ్తే ఈరోజు ఆ గాంధీ దగ్గరికి వెళ్తావు, అక్కడ వెళ్తే మన హక్కులు పోతాయి అనేటువంటి భయంతో నిన్ను అంటే ఆ టేబుల్ మీద కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడ్చుకుంటూ ఆయన కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు. అయ్యా ఒక పక్క ఈ హిందూ వ్యవస్థ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నా ఇంటి మీదకి దాడి చేస్తున్నారు, నన్ను అర్థం చేసుకునే పరిస్థితిలో నా సమాజం లేదు, మరి ఈరోజు నేను గాంధీ దగ్గరికి వెళ్ళలేకపోతే గాంధీ చనిపోతే అది జరగబోయే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే నాకు భయం అవుతుంది, నా సమాజాన్ని ఏం చేస్తారో అనేటువంటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ ఆర్ఎస్ఎస్ ఆ హిందూ వ్యవస్థను చూస్తుంటే నాకు కల్లోలంగా ఉంది నా పరిస్థితి, నేను వెళ్ళకపోతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ గాంధీ దగ్గరికి వెళ్తే అక్కడ ఈ డ్యూయల్ ఓటు పద్ధతి తీసేసి సపరేటు నియోజకవర్గాల సెటిల్మెంట్ జరుగుతుంది మిత్రులారా. అదే పూనా ప్యాక్ట్. ఆ పూనా ప్యాక్ట్ ద్వారానే ఈరోజు ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ సర్పంచులు ఈ పూనా ప్యాక్ట్ ద్వారా జరగడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 2 ఓట్లు నువ్వు అడిగినావు కదా, ఆ 2 ఓట్లు వెనక్కి తీసేసుకో, మీకు సపరేట్ సెటిల్మెంట్గా ఈ ఎస్సీలు ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో అక్కడ మీ ఎమ్మెల్యేలని మీ ఎంపీలను గెలిపించుకోండి, తద్వారా వాళ్ళ ద్వారా మీరు అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళి మీ వాదన వినిపించుకోండి అని గాంధీ చెప్తే గతి లేక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒప్పుకొని ఆ పూనా ప్యాక్ట్కి తల వంచాల్సిన ఆ పూనా ప్యాక్ట్ ద్వారానే ఈరోజు ఈ కోడుకూరు కానీ నందికొట్కూరు కానీ ఇలాంటి ఈ రిజర్వ్ ప్లేస్లు మనకు అలాంటి కావడం జరుగుతుంది. ఈరోజు రిజర్వ్ ప్లేస్ ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో మీకు అందరూ తెలుసు, కేవలం ఆ అగ్రకున్న పార్టీలలో వాళ్ళ టికెట్లో సొత్తులో భాగంగా నిలబడినారు, సొత్తులో నిలబడాలని జరిగింది. కాబట్టి మనము ఖచ్చితంగా ఈరోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకున్నటువంటి రోజు ఈ టైంలో మీరు ఒక దీక్ష ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తలని ఆశయాలను నెరవేర్చినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక వ్యక్తి మరి ఈ దేశంలో అదే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా దేశ ప్రధానులు ఇచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బెహన్ కుమార్ మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీని 2 ఎంపీ స్థానాలకు పరిమితం చేసిన ఘనత మన్నవర్ కాంక్షణంగా. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒక మన్నవర్ కాంక్షణంగా ఆయన ప్రతిరూపంగా బెహన్ కుమార్ మాయావతి గారు ఈ దేశంలో కాబోయే ప్రధానిగా నిలబడ్డారు. ద్వారా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రుణం తీర్చుకోవాలంటే, నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కొరకు మనం పనిచేయాలంటే ఈ దేశంలో మనకంటున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ వైసీపీ కానీ, టీడీపీ కానీ, ఏ కమ్యూనిస్టు పార్టీలు కానీ మన కోసం నిలబడని పార్టీల ద్వారా మనం బ్రతికి ఉన్నామంటే, మన కంఠంలో ప్రాణం ఉండగా మన ఓటుని ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇవ్వాలంటే అది కేవలం ఒక ఏనుగు గుర్తుకి ఇవ్వాలి తప్ప ఈ అగ్ర ఉన్న మనువాద పార్టీలకు ఓట్లు వేసినంత కాలం మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ ఇదే విధంగా ఉంటుందని నేను తెలియజేయడం జరిగింది మిత్రులారా. దాదాపుగా నేను 20 సంవత్సరాల నుంచి కేవలం ఒకే పార్టీలో ఒకే సిద్ధాంతంతో నేను కట్టబడి పనిచేస్తూ ఉన్నా. ఖచ్చితంగా మన దగ్గర ఉన్న 1 రూపాయిని
ఏదైతే మనం చర్చిలకు దశం భాగాలు అట్లా ఇస్తున్నామో అదేవిధంగా రేపు మన పిల్లల భవిష్యత్తు కొరకు ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీకి బహుజన మూమెంట్కి మనము సహకరించి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయిన నాడే మన హక్కులు మన అన్ని రకాల భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన జై భీమ్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. అందరూ అంటే యూత్ మీకు అర్థమవుతుందా వీళ్ళు చెప్పేది?